నెత్తి నోరు కొట్టుకొని మేము మొత్తుకుంటున్నాము. ఈ 6 గ్యారెంటీలు కాదు, ఇది అబద్ధాల గ్యారెంటీలు, మీరు నమ్మకండి ప్రజలారా అని ఎన్నోసార్లు మేము మొత్తుకున్నా కూడా ఇప్పుడు అనుభవం అయింది. చాలామంది అన్నారు, మీ మీడియా సోదరులు అన్నారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, మేము ఒక్క పథకం అయితే మేము 100% నిర్వహిస్తున్నాము, ఉచిత బస్సు పథకం అన్నారు. ఏమైంది ఇప్పుడు? మీరు ఒక చేతిని ఇచ్చి ఒక చేతిని లాక్కుంటున్నారు. ఆడకూతుర్లు బస్సులు ఎక్కుతుంటే వాళ్ళకు ఉచిత బస్సు, మరి వాళ్ళ అన్నదమ్ములకు తండ్రులకు వాళ్ళ దగ్గర నుంచి 2 విధాలుగా వసూలు చేసారు కదా. ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న ఒక పథకం అయితే పోయింది కదా. ఆ పథకం పెట్టి దాని ద్వారా డబ్బులు 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు స్టాఫ్కు. ఈ మధ్య ఇవాళ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లాభాలు ఎక్కువ వచ్చినాయి మాకు ఆర్టీసీకి, మీరు పెంచలేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో? ఎస్, మేము పెంచినాం. ఎట్లా పెంచినాం? కిలోమీటర్కు 10 పైసలు, కిలోమీటర్కు 12 పైసలు చొప్పున టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. అంతేగాని ఒక్కొక్క స్టాప్కు 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, ఇంత అన్యాయంగా విచ్చలవిడిగా దోచుకోవడమా? ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటున్నారు వీరు లాభాల విషయంలో. పొన్నం ప్రభాకర్ గారు, దాదాపు 6,000 కోట్ల చిల్లర అయింది మీకు ప్రభుత్వం, మీ దగ్గర అప్పు. అది గుర్తుపెట్టుకోండి. ఆర్టీసీ లాభాలకు రావాలంటే తక్షణము పొన్నం ప్రభాకర్, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి 6,000 కోట్ల దాదాపు చిల్లర 6,000 కోట్లు తక్షణం ఇప్పించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 44% ఇండియాలోనే ఏ గవర్నమెంట్ ఇవ్వలే, 44% వీళ్ళకి ఇచ్చింది బెనిఫిట్. కానీ నువ్వేం చేసినావు? 20% మించలేమన్నా. కాబట్టి అనేకమైన స్కీములు తీసుకొచ్చిండు. మీ అందరికి తెలుసు, కార్గో, కొరియరు, పార్సల్ సర్వీస్. దీని ద్వారా ఆర్టీసీని ఒక ఉన్నతమైన సంస్థ హోదాకు తీసుకెళ్లిన ఘనత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. కానీ మీరేం చేసిండ్రు? మొత్తం అప్పుల కూబిలో. అరే అంతవరకు ఎందుకండి? ప్రభుత్వంలో విలీనమని కేసీఆర్ గారు సంతకం చేసిండ్రు, దాని మీద కూడా ఇప్పటికీ సమీక్ష నిర్వహించలే. ఆర్టీసీ మీద ఒక సమావేశం లేదు. వాళ్ళ కరుపులు కొడుతున్నారు మీరు. ఒక్క సంతకం ఆల్రెడీ కేసీఆర్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే దద్దమ్మలు చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి తక్షణము మేమేం అడిగినాము, మా ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు గారు, నగర ఎమ్మెల్యేలు మెమోరాండం సమర్పిస్తాము. అది హూందాగా మీ ఆర్టీసీ బస్సులోనే, మీ సంస్థ బస్సులోనే. దానికి ఓ పెద్ద చేసి పొద్దున్న తెల్లవారు నుంచి ఇప్పటిదాకా హౌస్ అరెస్టులు చేసి ఎక్కడిదక్కడ నిర్బంధాలు విధించి, ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. ప్రజల తరఫున పోరాడతాం, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంతటి నిర్బంధ పాలన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పనీకున్నారు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది 6 గ్యారెంటీల ప్రభుత్వం కాదు, అబద్ధాల గ్యారెంటీల ప్రభుత్వము. ప్రజలకు మంచిగా అర్థమైంది. ఉన్న ఒక పథకాన్ని కూడా నీరు గారు చేసిర్రు, ప్రజల పొట్టగొట్టిరని సందర్భంగా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. రానున్న రోజుల్లో మీరు ఇప్పటికైనా పెంచిన బస్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.